అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవిని తలపించే పొలిటికల్ హీట్ ఏపీలో స్టార్ట్ అయింది. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. ఇప్పటికే ప్రచార హోరు కొనసాగుతున్నాయి. గత 2 రోజుల క్రితమే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. మేము సైతం సిద్ధం, మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వ రోజు కొనసాగుతుంది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున కదిరిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇవాళ బనగానపల్లెలో జరిగేటువంటి బహిరంగ సభకి మరి కాసేపట్లో రానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. మరోవైపు ఈ బస్సు యాత్రకు ధీటుగా నేత చంద్రబాబు నాయుడు కూడా అదే ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఆ సభలు నిర్వహిస్తున్నారు. 29 అంటే ఇవాళ బనగానపల్లె నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తుండగా 31వ తేదీ యమునూరులో నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ కదిరిలో నిన్నటి రోజు సత్యసాయి జిల్లా కదిరిలో జరిగినటువంటి సభ తర్వాత హెలిప్యాడ్ ద్వారా బనగానపల్లి చేరుకుంటారు. 11 గంటల నుండి 12:30 గంటల వరకు చైతన్య రథంపై జరిగేటువంటి బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12:40 నుండి 1:40 గంటల వరకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇంట్లో భోజన విరామం కోసం అక్కడ బస చేస్తారు. తర్వాత 1:45 గంటలకు హెలిప్యాడ్ ద్వారా నెల్లూరు జిల్లా కావలిలో జరిగేటువంటి బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు బయలుదేరనున్నారు. చంద్రబాబు పర్యటనలో పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం సభలు ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఇద్దరి సభలు ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి సభ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సభ, ప్రతిపక్ష నేత ఆ సభ కర్నూలు జిల్లాలో ఉండడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన కానీ గొడవలు కానీ జరగకుండా ఉండేందుకు కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల సమరానికి మాత్రం అన్ని రాజకీయ పక్షాలు సమరసంగా పూరించాయి. ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున కూడా ప్రచార హోరు కొనసాగుతుంది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇంటింటి ప్రచారం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. ఓటర్ల ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. వచ్చేటువంటి ఎన్నికల్లో తమ గెలిపే లక్ష్యంగా వ్యూహాలు కూడా రచించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.